ఈరోజైతే మంచిగా ఫ్రెష్గా హెడ్ బాత్ చేశాను. హెయిర్ కలర్ వేసుకున్న, హెడ్ బాత్ చేసా. అండర్ ఆర్మ్స్, లెగ్స్, హ్యాండ్స్, బికినీ, ఎవ్రీథింగ్ మంచిగా హెయిర్స్ రిమూవ్ చేసుకున్నా. ఫ్రెష్గా ఉంది. బయట చల్లగా ఉంది. హాట్ వాటర్తో చేశాను. మళ్ళీ గీజర్ ఆన్ చేశాను. ఇక ఈరోజు వచ్చేసి ఏంటి చెప్దాం అనుకున్నా, అవి ఆ గ్లాస్ కొద్దిగా ఫ్రీ ఉన్నప్పుడు తుడవా. ఈ గ్లాస్ నేను అద్దంలో చూపిస్తుంటే ఇప్పుడే కాదు తర్వాత నేను తోమాల్సిన అంట్లయితే పెరిగిపోయాయి. ఇంకా తోమాలి. ప్రజెంట్ అయితే ఇక్కడ మా వంటగదిలో ఒక పని చేస్తే రెండో పని చేయడానికి అవ్వదు. అంట్లన్నా తోమాలి, కుకింగ్ అన్నా చేయాలి. మళ్ళీ పాపకి క్యారేజ్ ఇవ్వాలి కదా, లంచ్ కడగవా. అందుకని ఫస్ట్ కుకింగ్ అయితే చేసేస్తున్నాడు. కర్రీస్ ఏం తినదు పాప, అసలు రైస్ కూడా తినదు. ఏదో స్కూల్లో ఇంకా అట్లా ఎంత పెద్ద దాకా పెట్టాడు. అయితే ఈ ఈ రౌండ్ తెల్ల వంకాయలు నేను తినను అనమాట. గుత్తి వంకాయలు పర్లేదు, పొడుగు వంకాయలు వంకాయ కలర్వే నేను తింటాను. సో అవికేమో ఏంటో ఇది ఇష్టం అంట. అవి తినే వెజిటేబుల్స్ నేను తినను, నేను తినేవి అవి తినడు. బంగాళదుంప అవి తినడు, కానీ నేను తింటా. గింజ చిక్కుడుకాయ నేను తింటా, గోరు చిక్కుడుకాయ అవి తింటాడు. గోరు చిక్కుడుకాయ నేను తినను. నాన్ వెజ్ అవి తింటాడు, నాన్ వెజ్ నేను అంత ఇష్టపడను అట్లా అనమాట. అయితే నాకేమో దొండకాయ ఫ్రై చేస్తా అన్నాడు, తనకేమో ఈ వంకాయ కూర వండుతా అన్నాడు. నేను చెప్పాను రెండు కూరలు అవసరం లేదు, ఒకటే చెయ్యి చాలు అని చెప్పాను. ఏదో ఒక గెరిటె తీసుకోమ్మా, వేరే గెరిటె తీసుకో, ఉన్నాయి తోమిన వాటిల్లో ఉన్నాయి వేరే గెరిటెలు పొద్దున్నే పెట్టా నేను. అందువల్ల ఇంకేంటంటే సరే ఒకటే కర్రీ వండు అని చెప్పాను నేను. గెరిటిస్తున్నాడు. గెరిటి తీసుకోరా, ఇప్పుడు వద్దు, అలాగ కడిగి నీసు వాసన వస్తాయి అప్పుడప్పటికి, వద్దు. నేను వేరే గెరిట పెడతాను. నీకు పొడుగు గెరిట కావాలి అంతే కదా. ఇన్ని గెరిటెలు ఉంచుకుని, ఇదిగో గెరిట ఇదిగోరా, ఇన్ని గెరిటెలు ఉంచుకుని పిచ్చి గెరిట తీస్తున్నాడు చూడు. ఎవరైనా పిచ్చి కామెంట్స్ పెట్టినప్పుడు నేను ఆ కామెంట్స్ డిలీట్ చేసేస్తాను. ఇంకా యూట్యూబ్ గురించి నాకు అంత తెలీదు, తెలుసుకుని అలా కామెంట్స్ పెట్టే వాళ్ళకి బ్లాక్ కూడా చేసేస్తాను. ఎప్పుడు అవినాష్ చాలా ఫ్రెష్గా ఉంటాడు. అంటే ఎప్పటికప్పుడు స్నానం చేస్తాడు, తర్వాత ఎప్పటికప్పుడు బాడీ లోషన్ ఖచ్చితంగా రాసుకుంటాడు, చాలా నీట్గా ఉంటాడు. ఎవరో పిచ్చోళ్ళు ఏదో కామెంట్ పెట్టారు, అవినాష్ జిడ్డుగా ఉంటాడంట. ఎందుకు జిడ్డుగా ఉంటాడు? నాటకాలు మంచిగా ఉంటాడు కదా, అవి మంచిగా ఉంటాడు. అలాగా మంట ప్లాస్టిక్ దానికి తగిలి ప్లాస్టిక్ అన్నీ ఊడిపోతున్నాయి. ఇంకెవరో కామెంట్ పెట్టారు ఒకళ్ళు, గోవాలు కేరళలు అన్నీ తిరుగుతారు కదా, అన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఆ కుక్కర్ కింద కాడ మంచిగా లేదు కదా, పెట్టొచ్చు కదా అంటే, పెట్టొచ్చు, మళ్ళా అలాగే అవుతుంది. ఏమో బద్ధకం, ఇంకా అట్లనే సరే సాగుతుంది కదా, నడవని ఎన్ని రోజులు నడుస్తుందో అనేసి అవినాష్ కొత్త కుక్కర్లు కొని పెట్టాడు, కానీ ఇంకా అట్లనే. అవి ఆ పైన కూడా ఏమో ఉన్నాయి కదా గిన్నెలు. ఈ గిన్నె మంచిది కాదు, చెత్త గిన్నెది. ఈ గిన్నె చెత్త గిన్నెరా, చెత్త కడగవా. మనం ఇంట్లో కాబట్టి, అరే అలా పొడుగ్గానే వండరా ముక్కలు, ఇంత చిన్న ముక్కలు నాకు నచ్చవు. నీకోసం ఎవడు వండట్లేదు, అర్థమైందా? మీకు నచ్చింది వండుకోపో. ఇలా చిన్న ముక్కలకు వస్తే నాకు అస్సలకే నచ్చదు. ఎన్నోసార్లు చెప్పా, కానీ ఇలాగే వండుతాడు. ఇది సగం ముక్క వేయొచ్చురా అవినాష్, ఈ సగం వేయొచ్చు ముక్క. పోవే అటు పోవే, పని చేసుకో పోవే. చూసేవాడు ఎర్రిపుగోళ్ళు వీడియోలు చేసేది ఎర్రిపుగ్గి, పో అటు పో.
ఎన్ని మాట్లాడుతున్నారు. వీడియోలో ఉన్న వాళ్ళకి వీడియో తీసే వాళ్ళు లోకు అనమాట. ఇదే వీడియో తీయడానికి నాకు ఎవరు లేక నేను ఎంతో సఫర్ అవుతున్నా. నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. వన్ డే విల్ కమ్ ఫర్ మీ ఆల్సో. నాకు కూడా ఒక రోజు వస్తుంది, ఒక పర్సన్ ఎవరో ఒకరు నాకు కూడా తోడుండి వీడియో తీస్తారు. ఆ రోజున నేను కూడా కెమెరాలో కనిపిస్తాను. చెత్త దాంట్లో పెట్టాడు, చెత్త గిన్నె ఇచ్చి నీట్నెస్సే ఉండదు వంట చేసేటప్పుడు. అన్నీ నాన్ వెజ్ కర్రీస్లో ముక్కలు తినడం, ముక్కలు కూడా పడేయడం, గ్రేవీ ఫుల్ పడేయడమే. అంటే గ్రేవీ అంటే ఏంటి, ఇదే కదా, ఉల్లిపాయలు ఉప్పు కారం. మరి అలాంటప్పుడు ఫ్రై చేసుకోవచ్చు కదా. ఫ్రై చేయడు, కర్రీసే చేస్తాడు. అండ్ అవి అంతా వేస్ట్ అయిపోతుంది. నేను వండిన అట్టకాయ కూర తినలేదు, అలాగే ఉంది. అండ్ నైట్ ఇంకో కర్రీ వండాడు, చూపిస్తా. ఇది ఎక్కడ పెట్టాలి, అలా చెత్త దాంట్లోనే పెట్టాల్సి వస్తుంది. ఇది నైట్ వండిన చికెన్ కర్రీ అక్కడే ఉంది. అదంతా ఫ్రెష్ కాదు చికెను అవి, కానీ ఫ్రెష్ అని అబద్ధాలు ఆడతాడు. అందుకే నేను అస్సలు ముట్టుకోను. నా ఫోన్ మెమరీ అంతా వేస్ట్ చేసుకుని, నా టైం వేస్ట్ చేసుకుని వీడియోలు తీస్తుంటే నన్ను ఎన్ని మాటలు అంటున్నాడు. అట్లాని వీడియో తీయమంటే తీయడు ఎప్పుడు, కానీ తిట్టడానికి అయితే నోరు వస్తుంది. అంటారు కదా అందరూ, ఆయన ఏం మాట్లాడ్డాను. ఇదిగో ఇది ఈ పర్సన్ రియాలిటీ. మాట్లాడితే తిట్లే. ఈయన ఏం మంచోడు కాదు, చాలా చెడ్డోడు. నన్ను టెడ్డీని ఎప్పుడు తిడతాడు ఇట్లానే. ఆ క్లాత్ మంటలో పెట్టేస్తాడు అసలు. తెల్లంకాయలు చిన్న ముక్కలు నాకు అస్సలు నచ్చదు. రాత్రి పప్పు కొనుక్కొచ్చాడు, ఓపెన్ చేసి చూస్తే పప్పు పాడైపోయింది. ఎప్పుడైనా రా ఫుడ్ కానీ వండిన ఫుడ్, ఇప్పుడు చికెన్ మటన్ ఫిష్ రొయ్యలు లేదంటే కనుక వండిన ఫుడ్ కొనుక్కొచ్చినప్పుడు కానీ పాడైపోతే నేను చెప్తా వాళ్ళకి ఇన్ఫామ్ చెయ్యి అంటే ఇన్ఫామ్ చేయడు. డబ్బులు ఊరికనే లాగా చేస్తాడు. డబ్బులు మన డబ్బులే కదా, చెప్పాలి కదా. అలాగా ఇప్పుడు ఒక ఆమె దగ్గర తెచ్చాడు, ముసలామె దగ్గర. ఈరోజు చెప్పమన్నా, మరి చెప్పలేనట్టున్నాడు. ఇంకా చెప్పాలి కదా. పప్పు ముసలామెకి చెప్పినావా పప్పు పాడైపోయిందని? నిన్నే అడిగేది. అసలే మాట్లాడు చూడు, ఓవర్ యాక్షన్. పప్పు పాడైందని ముసలామెకి చెప్పినావా? చూడు అసలు మాట్లాడు. అయితే మొన్న ఈశ్వర్ గాడు, తేజ, రమేష్ అన్న, మా డాడీ వీళ్ళందరూ మా ఇంటికి వచ్చి వెళ్ళారు కదా. అయితే వెళ్ళేటప్పుడు మా డాడీ వెళ్తున్నానని చెప్పాడు, తాగుండి కూడా. మా తమ్ముడు చెప్పాడు, రమేష్ అన్న చెప్పారు. అయితే ఈశ్వర్ గాడు మాత్రం కనీసం నాకు కానీ మా ఆయనకి కానీ మా పాపకు కానీ వెళ్తున్నామని చెప్పలా. ఇప్పటికి చాలా రోజులు అవుతుంది. నాకు రోజు గుర్తుంటుంది కానీ అడగలేకపోతుంది. ఈరోజు ఆడికి మెసేజ్ పెట్టా ఈశ్వర్ గారికి, అరే ఏంటి మొన్న వచ్చావు, మంచిగా ఉన్నావు, వెళ్ళేటప్పుడు కనీసము మంచిగా తిన్నావు తాగావు మా ఇంట్లో, వెళ్ళేటప్పుడు కనీసం వెళ్తున్నానని చెప్పకుండా వెళ్ళిపోయావంటే వాడేం మెసేజ్ పెట్టాడు తెలుసా? ఇంకోసారి తల్లి మీ ఇంటికి రాను బాయ్ అని పెట్టిండు. మా తమ్ముడికి పెట్టిన తేజ గడికి, అరే వాడు ఇట్లా అన్నాడరా మొన్న చెప్పకుండా. మా తమ్ముడు అంటాడు, సరే వాడిని డిలీట్ చేసేద్దామంట. అన్ని అబద్ధాలే, వాళ్ళిద్దరూ జింగ్లీ బింగ్లీ అట్లా అనేసి. ఏమంటే మీ ఆయనేగా పిలిచాడు, నేను కాదుగా అంటాడు. మా ఆయన చెప్పకముందే వాడిని తీసుకొస్తాడు మళ్ళీ నాటకాలు. సరే పోనీ, కొంతమంది జీవితాలు మనం మార్చలేము అంతే. అదో టీవీ మాత్రం అక్కడ అట్లా ఆన్లో ఉండి టీవీ మోగుతూనే ఉంటుంది అసలు. ఆహా, బయట గాలి బాగుంది కదా, టవల్స్ బాగా ఎగురుతున్నాయి. నిజంగా వెదర్ చల్లగా ఉంది బయట, చూపిస్తా.
ఈ రోజు నుంచి నీతో మాట్లాడుతున్నాను, అప్పుడు అడుగు. ఓకే బాయ్. ఎప్పుడు నన్ను హర్ట్ చేసేలాగా మాట్లాడతాడు, నన్ను హర్ట్ చేసేలాగా మాట్లాడతాడు, నన్ను బాధ పెట్టాడు. అక్కడ ఓ పాప ఉంది కదా, ఆ పాప ఉమ్రి అన్నమాట. టెడ్డీని పొట్టు కొడుతుంది. టెడ్డీ ఏమో ఆ పిల్ల అంటే చాలా ఇష్టం, ఆడుకోవడానికి వెళ్తుంది. మొన్న ఒకరోజు చంప మీద పేట్మని కొట్టింది ఆ పిల్ల టెడ్డీని, ఏడ్చుకుంటూ వచ్చింది. ఎందుకు కొట్టావంటే ఏం లేదు, ఏం చెప్పదు. మళ్ళా నిన్న వెళ్తే మళ్ళీ కంటి మీద కొట్టిందంట, మళ్ళీ ఏడ్చుకుంటూ వచ్చింది. ఒళ్ళంతా గోరుగిచ్చిళ్ళు. ఆ పిల్లే కావాలని వెళ్తుంది, ఆ పిల్లకి సారీలు చెప్తుంది టెడ్డీ, ఆ పిల్లే కావాలంటుంది. కానీ ఆ పిల్ల మాత్రం కొట్టి పంపిస్తుంది. వద్దు టెడ్డీ వేరే పిల్లలతో ఆడుకుంటే ఆ పిల్లే కావాలంటుంది, ఆ పిల్లేమో కొట్టి పంపిస్తుంది. ఇట్లానే టెడ్డీ గాడివి బట్టలు, షూజు, బ్యాగ్లు, ఇంట్లో సామాన్లు అన్నీ నేను వాళ్ళకి ఇస్తాను, సందులో వాళ్ళకి ఇస్తాను. మెయిన్ ఆ పాపకి ఎక్కువ ఇస్తాను నేను టెడ్డీ గాడి డ్రెస్సులు. ఆ పాప వేసుకునే వాటిల్లో ఆల్మోస్ట్ చాలా వరకు టెడ్డీ గాడి బట్టలు, టెడ్డీ గాడి ఐటమ్స్ అన్నీ ఇస్తాను ఆ పిల్లకి. ఇంకా చాలా పిల్లలందరికీ సందులో అందరికీ ఏమున్నా కూడా ఇంకా ఇస్తూ ఉంటాను అన్నమాట. ఆ పిల్ల టెడ్డీని కొడతా ఉంది, చూసిందా కరెక్ట్గా? నువ్వు పెద్ద హీరో అనుకుంటున్నావా? పొద్దుస్తామా ఇదే పని, సిగరెట్ తాగడం వచ్చి. మంచిగా పెద్ద పెద్ద బిల్డింగులు వేస్తున్నాయి కదా, నైస్, బాగుంది, బాగా కడుతున్నాయి. అబ్బో కళ్ళు తిరుగుతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి. అంటలు తోముకోనా మళ్ళీ కూర కట్టు.